రైట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగింది ఈ ఘటన. ఈతకు వెళ్లిన 8 మంది గల్లంతైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో మొత్తం 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా అందులో 8 మంది గల్లంతయ్యారు. కె గంగవరం మండలం సేరులంక గ్రామంలో శుభకార్యానికి వచ్చిన సమయంలో గోదావరిలో స్నానానికి వెళ్లారు. గల్లంతైన వారిలో కాకినాడకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, ఐపోలవరం మండలం ఎర్రగురువుకు చెందినటువంటి మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, సేర్లంకకు చెందిన మహేష్ ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మరో 7 కోసం గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో సోమవారం సాయంత్రం 8 మంది యువకులు గల్లంతయ్యారు. మొత్తం 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా అందులో 8 మంది గల్లంతయ్యారు. కె గంగవరం మండలం సేరులంక గ్రామంలో ఒక శుభకార్యానికి వచ్చిన సమయంలో గోదావరిలో స్నానానికి వెళ్లారు. గల్లంతైన వారిలో కాకినాడకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, ఐపోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, సేర్లంకకు చెందినటువంటి మహేష్ ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు రాజేష్ అనే యువకుడి యొక్క మృతదేహం లభ్యమైంది. మిగిలిన 7 ఆచూకీ కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.